ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం కార్మికులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 4 అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఇక 4 వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనటం పొరపాటని అన్నారు మంత్రి పొన్నం. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు 2 పెండింగ్లో ఉన్నాయని చెప్పారు మంత్రి. ఈ 2 అంశాలు, పలు సాంకేతిక అంశాలు కూడా చర్చించాల్సి ఉంది. ఇక వాటిని అధ్యయనం చేయడానికి 4 వారాల గడువు అడిగామని అన్నారు మంత్రి. ఈ 2 అంశాలు కూడా సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చిస్తామని 4 అధికారుల కమిటీ చెప్పిందన్నారు. రెడ్డిగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. హరిత, ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మంత్రి పొన్నం ఏమంటున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మమత, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు నిన్నటి నుంచి సిద్ధం అవడంతో ఇటు ప్రభుత్వం కూడా ముందు నుంచి ఒకటే చెప్తుంది. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలపైన సానుకూలంగా ఉంది, చర్చలు జరిపింది. దాంతోపాటు ముఖ్యంగా నిన్న సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ నిర్వహించిన అనంతరం వారికి 4 వారాల పాటు గడువు ఇవ్వాలని కూడా కోరిన నేపథ్యం మనం చూసాము. అయితే ఈ 4 వారాల్లో మనకు కమిటీ నివేదిక అనంతరం కూడా దీనిపైన ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయం కోరుతూ ఇటు ఆర్టీసీ కార్మికులను ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా సమ్మె అనేది కార్మికుల సమస్యలకు పరిష్కారం కాదు, ప్రభుత్వానికి కూడా గడువు ఇవ్వాలని కూడా ఆయన కోరుతున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి ముఖ్యంగా ఏవైతే పీఆర్సీ బకాయిల పైన ఇప్పటికే 2013 పీఆర్సీ బకాయిలను చెల్లించాం. దాంతోపాటు మిగిలిన పెండింగ్లో ఉన్న బిల్స్ పైన కూడా త్వరలోనే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఎంతో మంది ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి వారికి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటున్నారు. దాంతోపాటు ఇటు ముఖ్యంగా 65 లక్షలు 45 లక్షల మంది ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ అందుబాటులోకి తెచ్చినప్పటి నుండి కూడా ఆర్టీసీ రెవెన్యూ పెరుగుతోంది. దాంతోపాటు ఆర్టీసీ బస్సులను వినియోగించుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రతిరోజు కూడా దాదాపు 45 లక్షల మంది మహిళలు ఎక్కువగా ఈ ఆర్టీసీ రాకపోకలు సాగిస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సమ్మెను విరమించుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు గత 10 ఏళ్లలో సమస్యలు తీరలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకు ఆర్టీసీలో ఉన్న సమస్యలపైన ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉంది. కమిటీ నివేదిక అనంతరం ఖచ్చితంగా సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని కూడా ఆయన చెప్తున్నారు. అయితే గతంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా దాదాపు 250 కారుణ్య నియామకాలు చేపట్టాం. దాంతోపాటు ఇటు ఏవైతే శాశ్వతంగా ఇటు ఉద్యోగాలు కోల్పోయిన వారికి కూడా ఉద్యోగాల కల్పన చేశామని కూడా ఆయన చెప్తున్నారు. మరొక పక్క రానున్న రోజుల్లో ఇటు ఆర్టీసీలో పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టుగా కొత్త బస్సుల కొనుగోలు కావచ్చు, 4,000కు పైగా కొత్త నియామకాలు కూడా ఇటు మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కూడా చేపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉందని కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఆర్టీసీ సంస్థలో నెలకొన్న సమస్యలపైన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. దాంతోపాటు ఇటు ముఖ్యంగా ప్రధానంగా ఇటు ఆర్టీసీ కార్మికులు చెప్తున్న ఇవి నియామకాలు కావచ్చు, దాంతోపాటు ముఖ్యంగా ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కోరుతున్న కొన్ని సమస్యలపైన ఇంకా ఆర్థికంగా చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిపైన కూడా కమిటీ నివేదిక అనంతరం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మికులు ఈ సమ్మెను విరమించాలని కూడా పొన్నం ప్రభాకర్ కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె పిలుపు నేపథ్యంలో ఎక్కడికక్కడ బస్సులు లేక ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ఆర్టీసీ బస్సులు రోజువారీ రాకపోకలు సాగిస్తున్నాయి. కాబట్టి తెలంగాణ పల్లెల్లో కూడా ఆర్టీసీ సేవలను ఎక్కువగా వినియోగించుకుంటారు. వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కంటే కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కువగా వినియోగించుకుంటారు. కాబట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె
సమ్మెకు వెళ్ళొద్దు అని కూడా ఆయన కోరుతున్న సిచ్యువేషన్ ఉంది. గత ప్రభుత్వం దాదాపు 10 ఏళ్లుగా పెండింగ్లో పెడుతున్న ఒక్కొక్క సమస్యను తీరుస్తూ వస్తున్నాము. ఇప్పటికే 2013 పిఆర్సీని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు బకాయిల పైన కూడా ప్రభుత్వము ఇటు డిఎల్ కావచ్చు, దాంతోపాటు ఎప్పటికప్పుడు కూడా సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు ఏదైతే మనకు ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించిన ఈవీ బస్సుల పథకం ఖచ్చితంగా అది గత ప్రభుత్వం నుంచి చేసుకున్న ఒప్పందం ప్రకారమే కొనసాగిస్తున్నాం తప్ప కొత్తగా తీసుకుంది కాదని కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి కూడా ఇటు పిఎం డ్రైవ్ కింద మనకు తెలంగాణ రాష్ట్రానికి ఇటు ప్రైవేటు సంస్థలకు అప్పజెప్తున్నారు. ప్రభుత్వమే ఈ ఈవీ బస్సులను కొనుగోలు చేయాలని కూడా ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. కానీ అది కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి రాష్ట్రం నుంచి కూడా ఈ పిఎంఈ డ్రైవ్ కింద వచ్చే ఎలక్ట్రిక్ సబ్సిడీ బస్సులకు సంబంధించి రాష్ట్రమే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన లెటర్ రిక్వెస్ట్ను కూడా కేంద్రానికి పంపించాం కాబట్టి దానిపైన కూడా ఒక స్పష్టత కేంద్రం నుంచి వస్తే ఖచ్చితంగా ఆర్టీసీ సంస్థనే ఆ బస్సులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. మరొక పక్క కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ సమ్మెను విరమించాలి, కొంత గడువును ఇవ్వాలని కూడా ఆ కార్మిక జేఏసీని అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఎప్పటికప్పుడు సేవలు అందించేందుకు ఇటు మరొక పక్క ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం చూస్తోంది. ప్రజెంట్ అయితే ఇటు ఆర్టీసీ జేఏసీ కోరుతున్నట్లుగా విలీన ప్రక్రియ అనేది ఆర్థికపరమైన అంశాలతో కూడుకుంది కాబట్టి దానిపైన కొంత సమయం కావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పటికైతే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న పిఆర్సీ బకాయిలు కావచ్చు, దాంతోపాటు ఎరియర్స్, దాంతోపాటు సిఈసిఎస్ ఏవైతే రిటైర్ ఉద్యోగులకు వాడుకున్న డబ్బులను కూడా త్వరలోనే చెల్లిస్తామంటూ కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా అయితే సమ్మె పట్ల కార్మికులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, సమ్మె పైన విరమించుకోవాలి, ఇటు ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా కొంత సమయం ఇస్తే కనుక ఏవైతే కార్మికులు 12 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారో వాటిపైన త్వరలోనే నివేదిక వచ్చిన అనంతరం ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. మమత, ఓటు స్టూడియో.